నమస్తే, వెల్కమ్ టు లియో. సంక్రాంతికి వచ్చేస్తున్నామంటూ విక్టరీ వెంకటేష్ వచ్చేస్తున్నాడు. అయితే గతంలో కూడా ఇలాంటి సినిమాలు విక్టరీ వెంకటేష్ కెరియర్లో చాలా వచ్చాయి. అది అన్నీ కూడా ఫ్యామిలీ మూవీస్ అన్నీ కూడా విక్టరీకి సావదిచ్చాయని చెప్పి ఈ ట్రైలర్లో కూడా చెప్పారు. మొత్తానికి ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విశేషాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విక్టరీ వెంకటేష్ నిజంగా విక్టరీ సాధించిన అన్ని సినిమాలు కూడా దాదాపు ఫ్యామిలీ మూవీస్ అనే చెప్పుకోవాలి. అయితే ఒక పక్క గేమ్ చేంజర్, ఇంకో పక్క డాకు మహారాజ్. సో రెండు కూడా దానికి సంబంధించి పూర్తి మాస్ అని చెప్పుకోవాలి. అయితే సంక్రాంతి ఫెస్టివల్ వచ్చి పూర్తిగా ఫ్యామిలీ ఫెస్టివల్ కింద చూసుకోవాలి. సో ఇది ఫ్యామిలీ మూవీ కింద చూడాలా? మొత్తానికి సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ చూస్తే మీకు ఏమనిపించింది? అంటే గేమ్ చేంజర్, ఆ తర్వాత హెవీ డోస్తో డాకు మహారాజు, ఈ రెండింటిని చూసిన తర్వాత చిల్ అవ్వాలంటే సంక్రాంతికి వస్తున్నాం, చూడాలి, ఖచ్చితంగా చూసి తీరాలి అనే ఆలోచన కలిగించేలాగా ట్రైలర్ అయితే ఉంది. అదే అండి, ట్రైలర్లో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు పూర్తిగా ఎక్కువ మనకు కనిపించింది. ముఖ్యంగా ఏంటంటే అనిల్ రావిపూడిలో ఈ కామెడీని పరగా పటాస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వరకు సినిమాలు చూసుకుంటే కామెడీకి పెద్దపీట వేస్తూ ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. గతంలో కొంతమంది డైరెక్టర్లు ఇలాగే ఉన్నారు. అదే తరహాలో అతను ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు ఈ విషయంలో. ఈ సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ చూసినా కానీ సినిమా పూర్తిగా వినోదభరితంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. అయితే అనిల్ రావిపూడిని చూస్తే గతంలో తెలుగు సినిమా చరిత్రలో ఏదైనా హాస్యాస్పదం సినిమాలు ఏదైతే ఉన్నాయో హాస్యానికి సంబంధించి అవన్నీ కూడా జంధ్యాల గారు, తర్వాత ఈవీవి సత్యనారాయణ గారు, ఇప్పుడు వచ్చి అనిల్ రావిపూడి. నిజంగా వీళ్ళిద్దరి ప్లేసు అనిల్ రావిపూడి భర్తీ చేశాడా లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా హాస్యాన్ని పండించడంలో అనిల్ రావిపూడి గారు దిట్ట అనేది మనకు అర్థమైపోయింది. అంటే ట్రెండ్ను ఫాలో అవడంతో పాటు ఇప్పుడు జంధ్యాల గారి కామెడీ వేరుగా ఉంటుంది, ఈవి సత్యనారాయణ గారి కామెడీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి కామెడీ ఏంటంటే ట్రెండ్ను పట్టుకుని ట్రెండ్కి అనుగుణంగా వెళ్ళటం అనేది ఈయన స్టైలు. అది మనకి ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ చూస్తే కిడ్నాప్ వ్యవహారంతో మనకి ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అది గవర్నమెంట్ పరంగా 6 నిమిషాలు కూలిపోతుంది. దీనికి ఒక మనకి వేరే వ్యక్తి తీసుకురావాలనడంతో హీరో ఎంట్రీ మనకి స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ ఎక్స్ కాపుని దీనికోసం నియమించారనేది. వాళ్ళు ఏంటంటే ఒక ముందు ముఖ్యంగా ప్రధానంగా 3 ట్యాగ్స్ వాడారు: ఎక్స్ కాపు, ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ లవరు. ఈ ముగ్గురుతో కలిపి ఇక్కడ ఈ కిడ్నాప్ వ్యవహారానికి దీనికి ఏంటి సంబంధం అనేది మనం సినిమాలో చూడాలి. అయితే గతంలో కూడా మనకి సంబంధించి ఇంట్లో ఇల్లాలు, వంటింటో ప్రియురాలు ఈ సినిమా మనం చూసాం. ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. ఈ సినిమా కూడా నిజంగా కామెడీ పాళ్ళు ఎంత ఉన్నాయని అందరికీ తెలిసిందే. అక్కడ కూడా 2 భాషలు, ఒకటి తెలుగు, ఇంకోటి నేపాలీ భాష అన్నట్టుగా ఏదైతే గూర్ఖా సంబంధించినటువంటి బాబు వేషం ఏదైతే ఉందో మనం చూసాం. సో నిజంగా మళ్ళీ ఇంట్లో ఇల్లాలు, వంటింటో ప్రియురాలు లాగా ఇప్పుడు ఈ యొక్క సినిమాని ఊహించుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు F2లో వినోదం బాగా పండింది, F3 అంత లేకపోయినా కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చూస్తే మాత్రం డైలాగ్స్ పరంగా కానీ ప్రతి సినిమాకి ముందు టీజర్ రిలీజ్ ఎలా ఉంటుందో ప్రతి మగవాడి జీవితంలోనూ పెళ్ళికి ముందు ఒక లవర్ ఉంటుంది అనే డైలాగ్ ఉంది. అంటే ఈ డైలాగ్ మీద నాకు ఒక అబ్జెక్షన్ అయితే ఉంది. అది ఏంటంటే ఒక లవర్ అనే అన్నాడు, కానీ నిజంగా ఒక లవర్ ఉంటారా, 2 ఉంటారా, 3 ఉంటారా, 4 ఉంటారా? ఇది కొద్దిగా ఒక లవర్ అనే డైలాగు మీద నాకు కొంత అభ్యంతరం అయితే ఉంది. మీరేమంటారు? అంటే నాకు అంత తెలియదు కాబట్టి, అంటే మీ నిజ జీవితంలో మీ టీజర్లో ఎంతమంది ఉన్నారు? అంటే మా టీజర్ ఎప్పుడు అయిపోయింది. అదే ఆ టీజర్లో ట్రైలర్లో అయిపోయి దాదాపు 30 ఏళ్ళు అయిపోతుంది. ట్రెండ్ని బట్టి ఫాలో అవ్వాలి కాబట్టి మీ ట్రెండ్ మీ జనరేషన్లో మీరు చెప్పండి. అంటే ఈ డైలాగ్ మీద మీకున్న అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? అంటే అందరికీ లేట్ మ్యారేజ్లు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకళ్ళు ఉండడం ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. కానీ మీ ట్రెండ్లోనే చాలామంది ఉండొచ్చు అని మాకు అనిపిస్తుంది. సో మొత్తానికి మీ లైఫ్లో మీ టీజర్లో ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్పంటే? మా టీజర్ పక్కన పెడితే ఈ టీజర్లో ఆ డైలాగ్ మీద నాకు అభ్యంతరం ఉంది. ప్రతి మగవాడి జీవితంలో పెళ్ళికి ముందు ఒక లవర్ ఉంటుంది అనేది, ఒక లవర్ ఉండటం కాదు, నాకు తెలిసి 2, 3, ఎందుకంటే ఒక బ్రేకప్, 2 బ్రేకప్లు, 3 బ్రేకప్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకు అబ్జెక్షన్ అయితే ఉంది. అదండి. సో మొత్తానికి లవ్ స్టోరీ ఉంటుంది. దానికి ఏదైతే ఈ ట్రైలర్లో చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ లవ్ స్టోరీకి సంబంధించి మీ ఆవిడతో పంచుకోవద్దు అని చెప్పేసి అని చెప్తున్నటువంటి ఒక సందేశాన్ని అయితే మనం చూసాం. అది ప్రతి మగవాడి జీవితంలోనే ఉంటుంది ఇది. ఎందుకంటే మనం ఆపుకోలేము, మన కడుపు ఉబ్బొద్ది, చెప్పేస్తాం, ఆ తర్వాత తిప్పలు మొదలవుతాయి. ఇప్పుడు చాలామందికి విడాకులకు దారితీయడానికి కారణం ఏంటంటే ఇదే, నాకు పలానా వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది, అది గొప్ప కోసం చెప్పుకుంటారో లేకపోతే మనకు తెలియదు. కానీ
ఈ సినిమాలో మాత్రం అది ఖచ్చితంగా యాప్ట్గా డైలాగ్ అయితే పేలింది. ఎందుకంటే అది చెప్తే పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు. ప్రతి మనిషి జీవితంలోనూ ఇది జరిగే ఉంటుంది. అయితే మీ లవ్ స్టోరీని మీ వైఫ్కి చెప్పారా? చెప్తే ఏం జరిగింది? ఎందుకంటే ఈ సినిమా ఇంకా పూర్తిగా రిలీజ్ కాలేదు. సంక్రాంతి బరిలో ఉంటుంది కాబట్టి సంక్రాంతి దాకా వెయిట్ చేయాలి. సో ఖచ్చితంగా ఇందాక మీరు అన్నట్టుగా మా ఆవిడకి చెప్పాను కానీ మా ఆవిడ క్షమించేసి వదిలిపెట్టేసింది. సో మీకున్న స్టోరీలో ఒకటో రెండో చెప్పారు అంతే. అన్నీ చెప్పం కదా, అన్నీ కొన్ని వన్ సైడ్ ఉంటాయి అన్నీ. ఇప్పుడు మనం ప్రేమించిన వాళ్ళందరూ మనల్ని ప్రేమించాలని లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప. అది మన మొహానికి ప్రేమించబడటం ఉండదు, మనం ప్రేమించడమే ఉంటుంది. అది కూడా పాయింటే కదా. అయితే చూసుకుంటే ఏదైతే మీకు ట్రైలర్లో చెప్పిన పాయింట్స్ ఉన్నాయో ఖచ్చితంగా పెళ్ళికి ముందు ఒక స్టోరీ ఉంటుందని చెప్పేసి, కానీ దీన్ని ఖచ్చితంగా మీరు నమ్ముతున్నారు. ఎందుకంటే యాజ్ ఎ ఫన్గా చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పెళ్ళికి ముందు లవ్ స్టోరీలు చెప్పినా కానీ కొంతమంది పట్టించుకోవట్లేదు, కానీ పట్టించుకున్న వాళ్ళ జీవితాలు మాత్రం చాలా ఫ్యామిలీ ఇదైపోతున్నారు. అమ్మ మీద అమ్మ తోడు, నాకు ఎవరితోనూ ఏ అఫైర్స్ లేవు అంటే అబద్ధం చెప్పిన వాడు ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేగాని నేను కోర్టులో బోన్లో నిలబడిపోయి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అనుకుంటూ అక్కడ చెప్పేది కూడా మళ్ళీ ఒకళ్ళు చెప్పేది ఫేకు, ఒకళ్ళు చెప్పేది నిజం. అట్లా చెప్పి మనం ఉన్నట్టు కక్కిసామనుకోండి, అది రకరకాల తిప్పలేని తప్పదు. అంటే నిజానికి రోజులు లేవంటారా? అదే నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుందండి అది. అందుకని శ్రీకృష్ణులాగా ఉండాలి, శ్రీరాముడిలాగా ఉండాలంటే కష్టం ఈ రోజుల్లో. ఇది కలియుగం కాబట్టి ఆ యుగ ధర్మానికి అనుగుణంగా నడుచుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. అదే ఈ సినిమాలో ఒక మెసేజ్ కూడా అనిల్ ఇప్పుడు ఇచ్చాడని అనుకుంటున్నాను నేను. మొత్తానికి మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అంటే ఏం చెప్తారు? ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు. అంటే కొన్ని విషయాలు కొందరు చెప్పకూడదు కాబట్టి, నా విషయంలో నేను చెప్పి తిప్పలు పడ్డాను కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ అనిల్ రావిపూడి గారికి నేను ఓటేస్తా. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం. ట్రైలర్ గురించి మీకున్నటువంటి ఒక సందేహాలు కానీ ఉన్నాయా? ఇంకా సందేహాలు అయితే ఏమి లేవు, కానీ చిల్ అవడానికి మాత్రం బాగా పనికొచ్చే సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి టైంలో ఒక నవ్వుకోవాలని మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తూనే నవ్వుకుంటున్నాం ఈ ట్రైలర్ గురించి. మనం నిన్న డాకు మహారాజ్ కానీ మొన్న గేమ్ చేంజర్ కానీ మనకి నవ్వు రాలా, కానీ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్లతోనే మనం నవ్వుకున్నామంటే సినిమాకి వెళ్తే ఖచ్చితంగా ఆ వినోదం ఉంటుంది కదా. సంక్రాంతికి పండగ సెలవులకు వెళ్ళిన వాళ్ళు కానీ సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షను ఖచ్చితంగా ఛాయిస్ అనేది సంక్రాంతికి వస్తున్నాకే ఉంటుంది. మొత్తానికి ప్యాడింగ్ చూసుకుంటే చాలామంది ఉన్నారు, ఎవరైతే నరేష్ గారు కావచ్చు, లేదంటే పృథ్వీ కావచ్చు, ఇలా చాలామంది. సో ప్యాడింగ్ గురించి మీరు ఏం చెప్తారు? మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, నాకు ఇష్టమైన నటుడు ఇప్పుడున్న జనరేషన్లో కామెడీ పండించాలంటే నరేష్ గారు. అలాగే మరి పృథ్వీ కూడా మంచి కామెడీ అన్న. అనిల్ రావిపూడి సినిమా అంటే వీళ్ళకి తగ్గట్టుగానే ఆ పాత్రలు ఉంటాయి ఖచ్చితంగా. ఇక ఐశ్వర్య రాజేష్ అక్కడ డైలాగ్ ఇంగ్లీష్లో మాట్లాడద్దు అనే డైలాగ్ కానీ, అలాగే నక్కలాగా ఉందని మీనాక్షిని ఈయన కామెంట్ చేయటం కానీ, ఇలాంటి డైలాగులు చూసుకుంటే అదే కాక తన ఊత పదం బా అని బావా అంటూ ఐశ్వర్య రాజేష్ బా అంటాం ఇలా. ఎందుకంటే నాడి పట్టుకున్నాడు అనిల్ రావిపూడి. ప్రేక్షకులకి ఏం కావాలి, ఎలా అందించాలి అనేది అతను కసరత్తులు బాగా చేస్తూ ఉంటాడు. మరి అతని దగ్గర ఉన్న టీము గొప్పతనం అనుకోవాలో అతను గొప్పతనం అనుకోవాలి తెలియదు, కానీ ప్రతి సినిమాలోనూ ఆ జాగ్రత్తలు తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అతను హిట్ కొడతాడని అనిపిస్తుంది. ప్రతి సినిమాలో ఖచ్చితంగా అనిల్ రావిపూడికి సంబంధించి ఒక ఊత పదం ఒకటి ఉంటుంది. ఏది అంతేగా అని ఒకటైతే, అంతకుముందు గతంలో చూసుకుంటే మియం పిల్లి అనేది ఏదైతే ఉందో, సో ఇక్కడ కూడా ఏదైనా ఒక పదం, ఒక ఊత పదం పెట్టే అవకాశం ఉందంటే ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ఊత పదంలో బావ అనే పదంలో కూడా పలికే విధానంలో కూడా చూపించారు. అలాగే మెహరీన్తో చక్కగా చెప్పించారు డైలాగ్ F2లో కానీ. అలా అది చక్కగా, అంటే హనీ ఈజ్ ది బెస్ట్, హనీ ఈజ్ ద బెస్ట్ అట్లా ఆ తరహాలోనే బహుశా నేను అనుకోవడం మీనాక్షి చౌదరికి కానీ ఇటుపక్క ఐశ్వర్య రాజేష్కి కానీ అట్లాంటివి ఏదో ఉండే ఉంటాయి. సో పూర్తిగా ఎవరైతే మీరు ఇందాక చెప్పినట్టుగా గేమ్ చేంజర్ కానీ, లేదంటే మనకు డాకు మహారాజ్ కానీ పూర్తిగా మా సినిమాలు చూసిన తర్వాత ఆఖరిలో చిల్ల ఖచ్చితంగా అవుతారనుకోవచ్చా? ఖచ్చితంగా. అందుకే 14వ తారీఖు పెట్టారు. చిల్ అవడం కోసమే 14వ తారీఖు రిలీజ్ చేశారు. అయితే ముందు రిలీజ్ చేస్తే ముందు చిల్ అయిపోయి తర్వాత మళ్ళీ టెన్షన్తో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే అది 3వ ఛాయిస్గా పెట్టారని అనుకుంటున్నాను. సో బిర్యానీకి కాంబినేషన్గా థమ్స్అప్ లాగా అంతే. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇది ఒక థమ్స్అప్ అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. సో చూద్దాం సార్. ఖచ్చితంగా
ఎవరి లైఫ్లో ఎంతమంది ట్రీజర్లు ఉన్నారు, ట్రైలర్స్ ఉన్నారు అనేది కామెంట్ రూపంలో తెలియాలనేది కోరుకుంటున్నాను. ఇక్కడ మాత్రం డైలాగ్ మార్చాలని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ సినిమాలో ఆ బిట్లో ఆ డైలాగ్లో ప్రతి పెళ్ళికి ముందు ఒక లవర్ ఉంటుంది అనే డైలాగ్ తీసి లవర్లు ఉంటారని పెట్టాలి. మొత్తానికి మీకు ఎంతమంది ఉన్నారో చెప్పలేదు ఇంకా, అది సీక్రెట్. సో చూద్దాం సార్. మొత్తానికి సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో వాళ్ళు ఏం రివీల్ చేస్తారో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.